ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చి ఫిబ్రవరి 13 రాత్రిన అంటే నిన్న నైట్న నెల్లూరులో యునైటెడ్ వెల్ఫేర్ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ మరియు క్యాండిల్ మార్చ్ చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చి తమ సహచర సచివాలయ ఉద్యోగులు ఆకస్మికంగా మరణాలు పొందుతున్నారు, దానికి అశ్రు నివాళులు అర్పించడంతో పాటు మేమున్నాము వాళ్ళకి అని భరోసాగా ఈ క్యాండిల్ మార్చ్ చేయటం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీన్ని చూసి మిగతా జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇలా ఏదైనా ఒక కష్టం వచ్చినా లేదంటే ఇలా ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే మేమున్నామని చెప్పి కలిసికట్టుగా ఉండాలనేదే మన వీడియోలో ఎప్పుడు నేను చెప్తూ ఉండేది. ఆల్రెడీ ఈ సచివాలయ ఉద్యోగులు మానసిక ఒత్తిడి, పని భారంతో అలాగే వాళ్ళ కుటుంబ సమస్యలతో గడిచిన 3 నెలల నుంచి సుమారు 30 మంది దాకా చనిపోయారు. దీని గురించి నేను జనవరి 25న మన ఛానల్లో వీడియో చేశాను. సుమారు ఈ రోజుకి వచ్చేసరికి 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల గ్యాప్లో 8 to 9 మెంబర్స్ ఈ వీడియో పోస్ట్ చేస్తున్న పొద్దున కూడాను ఒక ఎంప్లాయీ చనిపోయారు, సర్వేయర్ అని చెప్పారు. ఇది ఎంతో అలార్మింగ్ సిట్యువేషన్ అని నేను పదే చెప్తున్నాను. నేను ఎంప్లాయీస్ కూడా చెప్తుంది ఏంటంటే ఏది స్ట్రెస్కి అంటే ఎక్కువగా తీసుకోవద్దని నేను చాలాసార్లు చెప్పాను. ఏదైనా ఉంటే మీ కొలీగ్స్తో కానీ మీ సుపీరియర్స్తో కానీ షేర్ చేసుకోవాలని, లేదా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఇది కలెక్టివ్ వేలో చెప్తే ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. దానికి ఒక పాజిటివ్ వే కూడా నేను చెప్తాను. నిన్న నైటే ఎస్జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ అయిన శివప్రసాద్ గారు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్తో ఒక ఆన్లైన్ మీటింగ్ జరుపుతూ ఈ విషయం ఈ ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయన్న సంగతి సాక్షాత్తు సీఎం గారు కూడా ప్రస్తావించారని క్యాబినెట్ మీటింగ్లో. ఎందుకు మీ డిపార్ట్మెంట్లో ఇంత స్ట్రెస్ జరుగుతుంది, ఏం జరుగుతుందని సార్ కూడా అడిగారని చెప్పారు. సో ఎవరైనా చెప్పేది ఏంటంటే ఈ ఈ ఒత్తిడి, ఈ వర్క్ స్ట్రెస్ అనేది అంటే ఆ టైం ప్రకారం ఆ కాలక్రమేణా జరుగుతూ ఉంటుంది. చివరికి మన ఎస్జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ శివప్రసాద్ కూడా చెప్పింది ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఆర్డర్స్ అనేవి సిఎస్ లెవెల్లో కానీ లేకపోతే డైరెక్టర్ లెవెల్లో కానీ సర్క్యులేట్ అయితే అది త్రూ కలెక్టర్స్, ఆ కలెక్టర్స్ నుంచి రెస్పెక్టివ్ ఎంపీడీఓస్ కానీ ఇప్పుడు కొత్తగా ఎస్జిఎస్డబ్ల్యూ మండల్ ఇన్ఛార్జెస్ కూడా ఉన్నారు. సో వీళ్ళ ద్వారా రకరకాలుగా రూట్ అవుతాయి. అంటే పై పనిని వాళ్ళు చెప్పే టైం లైన్, బౌండరీస్, మనం వాళ్ళని అసైన్ చేసే డ్యూటీస్, మనం చేసే మోటివేషన్ ద్వారానే వాళ్ళకి ఈ అసైనింగ్ కానీ ఈ డ్యూటీస్ కానీ కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు కనుక దానికి రీసెంట్ ఎగ్జాంపులే మొన్న జగ్గైపేటలో ఈ బాత్రూమ్ డ్యూటీస్ వేశారని ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చి అంటే ఆ పని కరెక్టే కానీ అంటే వాళ్ళని ఇన్ఛార్జ్ డ్యూటీస్ వేయటం కరెక్టే కానీ ఆ టెర్మినాలజీ కానీ అంటే దాని ఉద్దేశంలో టాయిలెట్ దగ్గర వేశారని అది నెగిటివ్ వేలో ఇంపాక్ట్ అయిందని ఈ విషయం సాక్షాత్తు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి చెప్పి ఆ డ్యూటీస్ని కూడా రివోక్ చేయగలిగారు. ఈ రివోక్ చేయగలగటానికి కారణం కూడాను ఒక అసోసియేషన్లుగా ఏర్పడి ఆ మెసేజ్ సార్ దాకా వెళ్ళడం అనేది. ఎందుకంటే అవుట్ బస్ట్ అయ్యింది విషయం. ఈ మధ్య ఏంటంటే ఈ సడన్ డెత్స్ ఖచ్చితంగా అలార్మింగ్ సిట్యువేషన్ తీసుకొచ్చి ప్రతి చిన్న విషయం అవుట్ బస్ట్ అవుతుంది. ఇది డిపార్ట్మెంట్కి ఏ విధంగా మంచిది కాదని సార్ చాలా నీట్గా చెప్పారు. ఆయన వీడియోలో చెప్తుంది కూడా ఏంటంటే ఈ మండల్ ఎంపీడీఓస్కి కానీ ఇంకెవరైనా స్టాఫ్కి కానీ పొలైట్ వేలో ఒక మంచి హార్మోనియస్ ఈ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయించుకుందాం. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ మోర్ దాన్ బీటెక్, ఎంటెక్, పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళని గౌరవిస్తూ మన తగ్గట్టు అంటే హౌ మ్యాక్సిమం యూటిలైజేషన్ ఎలా చేసుకోవాలని చాలా క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేను చెప్పేది ఏంటంటే ఇంత 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నా కూడా స్టిల్ ఇప్పటికీ 3 అసోసియేషన్లుగా డివైడ్ అయిపోవటమే ఒక మెయిన్ మైనస్. ఎందుకంటే ఒకప్పుడు ఒక అసోసియేషన్ ఉండేది, అది 2 అయ్యింది, ఇప్పుడు కాస్త అది 3 అయ్యింది. సో ఎప్పుడైతే ఈ బ్రాంచ్ ఆఫ్ డివిజన్స్ అవుతుంటాయో ఈ మనం ఏంటంటే మన రిప్రజెంటేషన్ కూడా తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఈ ఎంప్లాయీస్, ఈ అసోసియేషన్ హెడ్స్ కలిసి కూర్చొని మాట్లాడి
ఈ కలెక్టివ్ ప్రాబ్లమ్స్ అనేది. ఎందుకంటే పలు రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నా కానీ కలెక్టివ్లో సచివాలయ ఉద్యోగులు అనే ఒక పదం వినిపిస్తున్నప్పుడు సో ఖచ్చితంగా ఈ ముగ్గురు అసోసియేషన్ హెడ్స్ మాట్లాడుకొని ఒక కలెక్టివ్ ఎజెండాతో ముందుకు వెళ్తే వాళ్ళు సాధించుకోవాల్సిన ఏదైనా సర్వీస్ ఇంక్రిమెంట్స్ కానీ, నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ, ఇంకేదైనా ప్రమోషన్స్ కానీ అది తొందరగా వస్తాయి. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఎప్పటికీ గవర్నమెంట్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మన ఛానల్ నుంచి నేను ఎప్పుడు చెప్తుంది ఏంటంటే ఈ ప్రెషర్ని కొంచెం పాజిటివ్ వేలో తీసుకోండి. మీ ఎంప్లాయీస్తో, మీ ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో షేర్ చేసుకోండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ. అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్, ఒకసారి లైఫ్ వస్తుంది, దాన్ని ఒక సూసైడ్తో మీరు క్లోజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీకి ఎవరు ఉంటారు ఆ భరోసా? ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. ఎందుకంటే క్వాలిటీ డే టైంలో క్వాలిటీ ఆఫ్ ద టైం మీరు ఆఫీస్లో వర్క్ చేస్తారు కాబట్టి ఏదైనా ఉన్నా అది మీరు షేర్ చేసుకునే దాన్ని బట్టి ఒక అసోసియేషన్లో ఏదైనా ఉంటే మీరు దాన్ని ఎక్స్క్లేట్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఉంది, ఈ బాత్రూమ్ డ్యూటీసే ఉన్నాయి ఎగ్జాంపుల్గా, అది క్యాన్సిల్ అయ్యింది కదా. ఇదేంటి ఒక మనం ఎక్స్ప్రెషన్ ఒక అసోసియేషన్ ద్వారా మనం చెప్పించుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇది నేను ఎప్పుడూ చెప్తున్నాను. సో నా ఛానల్ నుంచి ఎందుకంటే నా ఒక బాధ్యత, ఎందుకంటే ఒక ఇంత యంగేజ్లో 30 to 35 years చనిపోవడం అనేది అది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ కాబట్టి. ఎందుకంటే రాను రాను నెక్స్ట్ వచ్చి స్వామిత్వ మళ్ళీ ఫేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఈ ఎస్ఐఆర్ స్టార్ట్ అవబోతుంది, నెక్స్ట్ ఇయర్ సెన్సెస్ ఉంది. ఈ వర్క్ బర్డెన్ ప్రకారమే ఈ ఎంప్లాయీస్ కూడాను డ్యూటీస్ అలాకేట్ చేయాలని మన ఈ అసోసియేషన్స్ ద్వారా మీరు గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తారు సీఎం గారని నిన్న జరిగిన ఈ ఆన్లైన్ మీటింగ్లో అది ప్రూవ్ అవుతుంది. సో చాలా నేను ఈ చెప్తున్న వీడియో కూడాను దానికోసమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ సచివాలయ ఉద్యోగులకు ఒకసారి షేర్ చేయండి, వాళ్ళతో కలిసి మోటివేట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. కొత్తగా ఛానల్కి ఎవరైనా విజిట్ చేసే పని అయితే మన వీడియోస్ చాలా బాగున్నాయి, ఒకసారి మీరు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.